హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్. ఇవాళ మన ఛానల్లో చాలా టేస్టీగా కమ్మగా ఉండే గోంగూర పప్పు ఎలా తయారు చేయాలో చూడండి. అది కుక్కర్లో 10 మినిట్స్లో హెల్తీగా పప్పు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూడండి. ముందుగా మనం గోంగూర పప్పు కోసం ముందుగా కుక్కర్ని రెడీ చేసుకొని దాంట్లో ఒక డబ్బా ఒక గిద్ద పప్పు వేసేసుకొని కందిపప్పు వాటర్లో 2 టైమ్స్ వాష్ చేసేసుకొని మంచినీళ్ళు యాడ్ చేసుకోవాలి. అలాగే గోంగూర ఒలిచిపెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఒక 5-6 సార్లు ఇసుక ఏమీ లేకుండా వాష్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ కందిపప్పులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆకుకూర పప్పుల్లో ఎక్కువ కారం కాకుండా పచ్చిమిర్చితో వచ్చే కారమే చాలా టేస్ట్ని ఇస్తుంది. అందుకని మనం ఇక్కడ గోంగూర పప్పులో ఎక్కువ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఒక 7-8 కాయలు వేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక మనము ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకొని దాంట్లో హాఫే కట్ చేసి వేసుకోండి. ఇంకొక హాఫ్ పోపులో వేసుకున్నాం, అంటే తాలింపులో వేసుకున్నాము. ఈ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, దాంట్లోనే తగినంత పసుపు వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోండి. కారం చాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం తక్కువ వేసేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక చివరిలో ఒక చిన్న గింట ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. పచ్చి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ వేయటం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది, అలాగే పప్పు టేస్ట్గా కూడా ఉంటుంది. యాడ్ చేసుకున్నాం కదా, ఇలా యాడ్ చేసుకొని పప్పు మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయటమే. ఈ కుక్కర్ విజిల్స్ అనేది ముందుగా మనము హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చేదాకా ఉండాలి. అలాగే సిమ్లో 3 విజిల్స్ వస్తే పప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. మనం విడిగా ఎట్లాగా పప్పు తయారు చేసుకుంటామో అలాగా పప్పు ఉడుకుతుందండి. బాగా మెత్తగా కాకుండా పప్పు బాగా ఉడుకుతుంది. మనం విడిగా వండుకుంటే ఎలా ఉడుకుతుందో ఆ విధంగానే పప్పు తయారవుతుంది. నేను చెప్పిన ఈ విజిల్స్, ఒక విజిల్ హైలో 3 విజిల్స్ సిమ్లో పెట్టుకుంటే మనం విడిగా వండుకుంటే ఎలా ఉంటుందో పప్పు సేమ్ యాజ్ ఆ విధంగానే ఉంటుంది. ఇలా విజిల్స్ అన్నీ వచ్చాక స్టీమ్ అంతా పోవాలి. స్టీమ్ అంతా పోయేదాకా వెయిట్ చేయాలండి. ఇలా స్టీమ్ అంతా పోయాక మనం కుక్కర్ మూతను ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా పప్పు మూత పెట్టే ముందు పప్పు కుక్కర్కి ఉన్న ఈ గ్యాస్ కట్ అనేది ఒక 10 మినిట్స్ అన్నా నీళ్ళలో నానపెట్టుకొని కుక్కర్కి పెట్టుకోండి. ఎందుకంటే ఈ కుక్కరు గ్యాస్ కట్ అనేది డ్రైగా ఉంటే పేలే అవకాశం ఉంది. అలాగే విజిల్స్ కూడా రావు. అందుకనే ముందుగానే ఒక 10 మినిట్స్ పప్పు చేసుకుంటాం అనగా ఒక 10 నిమిషాల ముందు గ్యాస్ కట్ని వాటర్లో నానపెట్టేసుకొని కుక్కర్లో పెట్టుకొని విజిల్ పెట్టుకుంటే చక్కగా మీకు మంచిగా సేఫ్టీగా ఉంటుంది. చూడండి, స్టీమ్ అంత పోయింది కదా, పప్పు చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అడుగు కూడా అంటలేదు, చూసారు కదా, నీళ్ళు కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఇలా పప్పు ఉడికింది కాబట్టి ఇప్పుడు మనము పప్పుకు సరిపడినంత కల్లుప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఉప్పు వేసే బిట్టు పోయిందండి, కట్ అయిపోయింది. తగినంత పప్పుకు సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఈ గోంగూర పప్పు కాబట్టి పుల్లగా ఉంటుంది, దీంట్లో కొంచెం ఉప్పు పడుతుందండి, చూసి తగినంత వేసేసుకోండి. వేసుకొని చక్కగా పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసేసుకోండి, అంటే మెత్తేసుకోండి. మరీ మెత్తగా కాదండి, నేను ఈ వీడియోలో చూపించే విధంగా చక్కగా మెత్తేసుకోండి. అలాగే పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు వేసుకోవాలి పప్పులో. దానికోసము ఒక పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక నేను ఇక్కడ ఉప్పు మిరపకాయలు వేసుకున్నానండి. ఉప్పు మిరపకాయలు వేసుకుంటే పప్పు తాలింపు చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 5-6 రెబ్బలు చిన్నులపాయలు కూడా దంచి వేసుకున్నాను. ఇవన్నీ వేగాక మనం తాలింపు గింజలు కూడా వేసేసుకోవాలండి. ఈ తాలింపు గింజలు అలాగే జీలకర్ర కూడా వేసుకొని ఇవి కూడా వేగాలి. ఇవి వేగాక మనం కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకుని వాటర్లో శుభ్రంగా కడిగేసి వేసేసుకోండి. ఇవి వేగాక చివరిలో మనం సగం ఉంచుకున్నాం కదా ఆ ఆనియన్స్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ వేసుకుంటే పోపు అనేది మంచి స్మెల్ వస్తుంది, మంచి సువాసన ఉంటుందండి తాలింపు పప్పుకి. అందుకని చివరిలో ఆనియన్స్ వేసుకుంటాము. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, వేసుకోవద్దు. ఇప్పుడు ఇవి ఆనియన్స్ అనేవి చక్కగా దోరగా ఎర్రగా వేగాక మనము పప్పు యాడ్ చేసేసుకోవటమేనండి.
అంతేనండి, చాలా టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే